వాస్తవాలకి కరెక్ట్ గా ఎగ్జిట్ పోల్ ఉంది. ఇవన్నీ కూడా మేము ఊహించినయే. ప్రజల యొక్క నాడి కానీ ప్రజల యొక్క మరి ఓటేసి విధానం కానీ పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ కానీ మేము ముందుగానే పసిగట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని, అదేవిధంగా ఎక్కువ సీట్లు 105 నుంచి రకరకాలుగా చూపించారు. పీపుల్ ప్లస్ అయితే 110 ప్లస్ జనసేన, అలా అదేవిధంగా పోల్ ఆఫ్ పోలు ఇవన్నీ ఇన్ అండ్ యావరేజ్ 105 వరకు మనకి కన్ఫర్మ్ గా వస్తా ఉన్నాయి. ఇదే కాకుండా మాకున్న అవగాహన ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోని 120 సీట్లు తగ్గే పరిస్థితి లేదు మాకున్న సర్వేల ప్రకారం. అలాగే పిఠాపురానికి వచ్చేసరికి మనకి ఎట్టి పరిస్థితుల్లోని భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలిచి ఎంత మెజార్టీ వస్తుందని మీ అంచనాల్లో ఉంది? పిఠాపురం వరకు ఎంత మెజార్టీ వస్తుందని అంచనా వేస్తున్నారు? రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారి మెజార్టీ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంటుంది. ఓకే, ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద, వారి ప్రవర్తించి విధానాల మీద ప్రజలు అసహ్యం చెంది ఈ పాలన ఎంత గమ్మున పోవాలన్న ఒక ఉద్దేశంతో ఈ ఎలక్షన్ లో పర్సంటేజ్ పెరగడానికి కూడా కారణం అదే అని చెప్పి నేను తెలియజేస్తాను. ఓటింగ్ శాతం పెరగడానికి కూడా. కొన్ని సర్వే సంస్థలు టీడీపీ కూటమికి, ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజార్టీ వస్తుందని చెప్పినప్పటికీ కొన్ని సంస్థలు వైసీపీకి కూడా ఎడ్జ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ కూడా అధికారంలోకి వస్తుంది అని. అంటే నేనైతే విమర్శించను, కానీ బ్రాండెడ్ సర్వేస్ ఎప్పుడు కరెక్ట్ గా వచ్చి సర్వీస్ మనం సంవత్సరాల తరబడి మనం ఆలోచన చేసుకుని రివ్యూ చేసుకుంటే అవి ఏదైతే ఆ విధంగా వచ్చి ఉన్నాయో పీపుల్ పల్స్ కానీ ఇవన్నీ కూడా అవి చాలా దగ్గరగా సర్వే చేస్తారు. వాళ్ళు ఇచ్చిన రిజల్ట్స్ ఎప్పుడు కూడా పెర్ఫెక్ట్ గా వస్తున్నాయి. అవి మనం ఆలోచన చేస్తే ఎన్డీఏ కూటమికి అత్యధిక మెజార్టీతో ప్రభుత్వాన్ని మరి మన ఫామ్ చేస్తుందని అర్థమవుతా ఉంది. అంతేగాని ఏదో 1-2 సర్వేస్ వాటిని విమర్శించకూడదు. కానీ అవి మీ అందరికీ తెలుసు, సొంతంగా సర్వే చేయించుకునే విధానాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి. ఈవేళ కూడా అక్కడికి ఓడిపోతున్నా సరే ప్రమాణ స్వీకారం ముహూర్తాలు పెట్టుకునే అలవాట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ పోలింగ్ వరకు ఎంజాయ్ చేయడానికి తప్పితే వాస్తవానికి దగ్గరగా వచ్చిన సర్వేల్లో మెజార్టీ సర్వేలు మనం లెక్కేసుకుంటే ఒక 10 సర్వేలు లెక్కేసుకుంటే 8 సర్వేలు మరి ఎన్డీఏ కూటమికి ఇచ్చారంటే మనం అదే తమ్మురుగా మనం వెళ్ళవలసిన అవసరం ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. వర్మ గారు, నా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారా? లేదు. ఒకవేళ మాట్లాడితే ఫస్ట్ ఎటువంటి ఇంటరాక్షన్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఆయనకి? మాట్లాడితే మేమందరం ఊహించిందే ఇది. అదే ఒక సర్వే డిపార్ట్మెంట్ నుంచి మనకి వచ్చేసరికి మన ఊహ కన్ఫర్మేషన్ అయిందని ఒక ఆనందం వస్తుంది. కానీ ఇప్పటికీ వైసీపీ నాయకులు ఇప్పుడు చెప్తూ వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి చెప్పింది కూడా మనం చూసాం. ఆయన పీకే టీం కాదు ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళి 151 స్థానాల పైబడి మనం సాధిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు. వాళ్ళ అంచనాలు ఇప్పటికీ 151 స్థానాలు పైబడి వస్తాయని చెప్తున్నారు. అంటే ఆ పీకే టీం అన్నది ప్రశాంత్ కిషోర్ దగ్గర ట్రైనింగ్ అయిన టీం. అదే ప్రశాంత్ కిషోర్ గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, సీనియర్ ఆయన. అటువంటి అనౌన్స్మెంట్ ని మనం అవగాహన చేసుకుని మనం దాన్ని నమ్మవలసిన ఆవశ్యకత ఉంది. అంతేగాని ఇంకా రాజు ఓడిపోయేటప్పుడు యుద్ధంలో లాస్ట్ వరకు చెప్తానే ఉంటాడు. గెలిచేవాడు ఎప్పుడు కూడా మౌనంగా ఉంటాడు కానీ ప్రగల్భాలు పలకడు. అది జరిగేది. ఓడిపోయేవాడే ఎక్కువ చెప్తాడు, నేనేమో ప్రమాణ స్వీకారం చేస్తున్నాను, ఎన్ని లక్షల మంది వస్తారు, ట్రైన్ లేవు, లాడ్జీల్లో ఖాళీ లేదు, హోటల్స్ అన్ని హోటల్స్ ఖాళీగానే ఉన్నాయి విశాఖపట్నం, డిస్కౌంట్లు ఇస్తున్నారు. వర్మ గారు, నాదొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది ఇక్కడ. నేను సచిన్ మాట్లాడుతున్నాను. ఆరా లాంటి సంస్థలు కూడా వైసీపీకి దాదాపుగా 100 సీట్ల వరకు దక్కచ్చు, క్లోజ్ వచ్చిన కూటమికి సంబంధించి ఒక 70 స్థానాలు దక్కచ్చు అనేది ఆరా లాంటి సంస్థలు చెప్తున్నాయి. మీ రియాక్షన్ ఏంటి? చెప్పారు కదండి, కొన్ని సంస్థలు న్యూట్రల్ గా వాళ్ళ కంపెనీ పేరు గురించి పాకులాడపడుతూ చేసే సర్వేస్ లో 10లో 8 సర్వేస్ అటువంటి ఉన్నాయి. 8 కూడా సర్వేలు చెప్పాయి. ఏదో 1-2 ఇంచుమించు నేను చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి సర్వేస్ అని అనుకోవాలి. 1-2 చేసిన మాత్రం అది లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి
రియాలిటీ క్లియర్ గా మన కంటికి కనపడుతుంది. ఎక్కడికక్కడ ఏ కాన్స్టిట్యున్సీ అయినా దానికి మా రియాలిటీకి తగ్గట్టు ఒక 6-7 సర్వేలు దగ్గరకు వచ్చిన 8 సర్వేలు మెజారిటీ అంటే అదే తమ్ముళ్ళు చూసుకోవాలి తప్పితే 1-2 అట్లు మన లెక్కలో తీసుకోవాలి. రైట్, మా స్టూడియోలో రాజేష్ గారు కూడా ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. రాజేష్ గారు, మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారు వర్మ గారితో? వర్మ గారు, ముందస్తు శుభాకాంక్షలు అండి. మీరు 2014లో ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తే దాదాపుగా చాలా 40,000 దాకా మెజార్టీతో భారీ విజయం సాధించారు. 48,000 చిల్లర సార్. నాది ఆల్ ఇండియా ఇండిపెండెన్స్ లో నాది ఆల్ ఇండియా రికార్డ్ అంటే. అవునవును, నాకు గుర్తుంది. అంతటి భారీ విజయం సాధించిన మీరు ఇవాళ మీ పార్టీ అధికారం చేజిక్కించుకోబోతున్న సందర్భంలో మీ అధినేత నిర్ణయానికి కట్టుబడి పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు త్యాగం చేసి సీటు త్యాగం చేయడమే కాదు, వారి గెలుపు బాధ్యత మొత్తం మీ భుజస్కంధాల మీద మోసి ఒక కార్యకర్తలాగా మీరు చేసిన కృషి 100% అభినందనీయం. ఖచ్చితంగా రేపు రోజున మీ అధినేత మీ త్యాగాన్ని గుర్తిస్తారు, గౌరవిస్తారని చెప్పని నేను కూడా భావిస్తున్నా. ముందస్తు శుభాకాంక్షలు అండి. రాజేష్ గారు, నాకు ఒక ఇంట్రెస్టింగ్ అంశం గుర్తొస్తుంది. మీరు చెప్తున్నప్పుడు ఆయన ముఖంలో ఒక చిరునవ్వు కనిపిస్తుంది వర్మ గారు. ఎందుకంటే మిమ్మల్ని ఫ్రమ్ ద బిగినింగ్ ఎప్పుడైతే టికెట్ అనౌన్స్మెంట్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్న నేపథ్యంలో అప్పుడు కాస్త టెన్స్ సిచ్యువేషన్, అక్కడి నుంచి ఇప్పుడు మీ ఫేస్ లో ఏదో తెలియని ఒక చిన్న వెలుగు ఉంది. ఒక్కసారి కొంచెం దాన్ని పూర్తిగా ప్రకాశించలేయండి. వెలుగు ఆ రోజు కూడా ఉంది. ఆ రోజు కొంచెం డిస్టర్బెన్స్ ఉంటది కదా ఒకసారి. అవునవును, మళ్ళీ కొత్త కలయిక పవన్ గారితో ఎలా ఉంటుందో ఏంటో అనేది